గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈ రోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే టాపిక్స్ చూడండమ్మా. సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు రాష్ట్రాలకి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంది. ఇంకా ఈ సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ని మేము రిపీల్ చేసిన తర్వాత కూడా ఎందుకు వాడుతున్నారు అని చెప్పి అడగడం అనేది జరిగింది. అండ్ సెకండ్ వన్, ఎక్స్పోర్ట్స్ రైజ్. జూలైలో ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు అనేవి పెరిగినాయి అంట. దాని గురించి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. థర్డ్ వన్, ప్రివెంటివ్ డిటెన్షన్. దీని గురించి కూడా న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఈ 3 ఆర్టికల్స్ మనకి యూట్యూబ్ వెర్షన్లో ఉండడం అనేది జరుగుతుంది. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళకి సో ఈ అదర్ ఆర్టికల్స్ అనేవి వస్తాయి. ఇండియా ఆస్ట్రేలియా ట్రేడ్ టాక్స్, వైల్డ్ ఫైర్స్ ఇన్ టర్కీని వైల్డ్ ఫైర్స్ అనేవి కార్చిచ్చులు అనేవి పూర్తిగా అలుముకోవడం అనేది జరిగింది. చాలా చాలా డిస్ట్రక్షన్కి పాల్పడుతున్నాయి. సో దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు పిఎంఐ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ దాని గురించి కూడా తెలుసుకుందాం. అండ్ పెగాసెస్ దీని గురించి స్నూపింగ్ గురించి మళ్ళీ న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అండ్ అస్సాం మిజోరాం బార్డర్ ఫ్లేర్ దీని గురించి కూడా న్యూస్లోకి వచ్చింది. ఈ ఎక్స్ట్రా ఆర్టికల్స్ కూడా మనం డీటెయిల్డ్గా నేర్చుకుంటాం అన్నమాట. రైట్. సో ఎవరైనా యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోకపోతే చక్కగా జాయిన్ అవ్వండి అమ్మా. మీకు ఒక్కటే అయితే ప్రామిస్ చేస్తాను, మీరు జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. మీరు కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. మల్టిపుల్ టాపిక్స్ అనే వస్తాయి. అండ్ దాంతోపాటు హిందూలో కవర్ అవ్వనటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీడే లైవ్ సెషన్లో, అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్, డౌన్ టు ఎర్త్ ఆర్టికల్స్, అదర్ మ్యాగజైన్స్ ఆర్టికల్స్, పిఏబి ఆర్టికల్స్, వీటన్నిటి నుంచి తీసుకొని ఆ డీటెయిల్డ్గా ఆ సెషన్లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే 1 hour లైవ్ సెషన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. సో ఇప్పుడు ఫీజు 6,000 రూపీస్ ఉంది. 7వ తారీఖు తర్వాత అంటే 8వ తారీఖు నుంచి ఇది 7,000 అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. 6,000కి కరెంట్ అఫైర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్పడం అనేది జరుగుతుంది. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఓకేనా? రైట్. మన ఇంకా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ గురించి, దాంతోపాటు యూపీఎస్సీ కోర్సెస్ మీద ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ అనేవి ఉన్నాయి. దాని గురించి ఒక్కసారి తెలుసుకొని మనం ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో వెరీ హ్యాపీ న్యూస్ ఏంటంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీరు చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ అడిగారు లాంచ్ చేయమని చెప్పి, దాన్ని మేము లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇనాగ్రల్ ఆఫర్ కింద జస్ట్ 10,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 15th August తర్వాత 15,000 అవబోతుంది. మీరు 10th చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, ఇఫ్ యూఆర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్తో మీరు ప్రాక్టీస్ చేయండి, మొదలు పెట్టండి. సో మీ బేసిక్స్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఒక పగడ్బందీగా ఈ కోర్సు మేము తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీస్ని కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. నేను సురేష్ సారే కవర్ చేస్తాం. అండ్ ఇఫ్ యూ టేక్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు కాంప్లిమెంటరీగా వస్తుంది. మీకు ఇదివరకే తెలుసు, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే గ్రూప్స్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ కూడా ఎక్స్ట్రా సిలబస్ కవర్ చేస్తారు. ఆర్బీఐ, గ్రేడ్ బి, దాంతోపాటు సెబీ ఈ సిలబస్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇన్ డెప్త్ కవర్ చేయడం అనేది జరుగుతుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే. దాంతోపాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా యాడ్ చేసాం. సింగిల్ పేమెంట్ చేస్తే యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఓన్లీ 40,000 రూపీస్. జస్ట్ 40,000 రూపాయలకి మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ మీకు ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీస్ కూడా మీకు దానిలో డీల్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఆప్షనల్స్ దీని మీద కూడా ఆఫర్ ఉందండి. అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్, లైవ్ ప్లస్ రికార్డెడ్, సింగిల్ పేమెంట్ చేస్తే జస్ట్ 20,000 రూపాయలు మాత్రమే. ఈ 3 ఆఫర్స్ కూడా మీకు 15th August వరకే ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ కింద ఉంచడం అనేది జరిగిందమ్మా. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ ఇప్పుడు డేట్ రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 7th August 2021. 7th August 2021 ఈ డేట్ ఎందుకు చెప్తున్నాను అంటే, మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజ్ అప్పటి వరకు జస్ట్ 6,000 అనమ్మా. 8th నుంచి ఇది 7,000 అవ్వబోతుంది. ఓకేనా? జస్ట్ 6,000 రూపాయలకే కరెంట్ అఫైర్స్ కోర్స్ అందిస్తున్నాం. కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏమొస్తాయి ఇవన్నీ చెప్పే ముందు ఒక్కటే చెప్తాను. కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత 6 months 6 నెలలు మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మీరు కరెంట్ అఫైర్స్లో మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డెప్త్ నేను డీల్ చేయడం అనేది జరుగుతుంది. సో హిందూలో కవర్ అవ్వనటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ నేను చేస్తాను. దాంతోపాటు మ్యాగజైన్స్లోనివి ఇవి అవి ప్రతిరోజు మీకు లైవ్ సెషన్ వస్తుంది. ఆ లైవ్ సెషన్లో రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా మీకు కవర్ అవుతాయి. సో కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలంటే, కరెంట్ అఫైర్స్ చాలా మంది మాన్స్టర్ అనుకుంటారు, బట్ మేము కరెంట్ అఫైర్స్ కోర్స్తో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఈజీ చేద్దామని చెప్పి డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ సైంటిఫికల్లీ డిజైన్డ్ కోర్స్.
సో చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. చక్కగా మేడం నెంబర్కి ఫోన్ చేసి హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్, పైన కనిపిస్తుంది కదా 7893899553, ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడంకి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ రోజు మరి హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదామా? జాగ్రత్తగా వినండి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. సుప్రీం కోర్ట్ క్వశ్చన్స్ స్టేట్స్ ఆన్ కేసెస్ అండర్ సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. కాన్స్టిట్యూషన్లో కొన్ని ఆర్టికల్స్ అనేవి టచ్ చేస్తాం. సో జాగ్రత్తగా వినండి. డీటెయిల్డ్గా మీకు అసలు ఏమి తెలియకపోయినా కంగారు పడద్దు. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే పూచి రాదు. చూడండి, 1947 ఆగస్టు 15 ఏ దేశానికి స్వాతంత్రం వచ్చింది? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. సుమారు 200 ఏళ్ల పైబడి మనం బానిస సంఖ్యల అండర్లో ఉండడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉండడం అనేది జరిగింది కదా. సో ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా బికేమ్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా బికేమ్ ఫ్రీ ఇండియా. సో ఫ్రీ ఇండియా నోటుతో చెప్పేస్తే అవుతుందా? ఎప్పుడు ఇండియా అనేది నిజంగా ఫ్రీ ఇండియా అవుతుంది? భారత ప్రజలు ఎవరైతే ఉన్నారో, పీపుల్ ఎవరైతే ఉన్నారో, సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని రైట్స్, కొంత ఫ్రీడమ్స్ అనేవి కల్పిస్తేనే అప్పుడు ఇండియా అనేది ఫ్రీ ఇండియా అవుతుంది. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఏంటి? మనుషులు. గురజాడ అప్పారావు గారు చెప్పారా, ఇండియా ఫ్రీ అయిందంటే అర్థం ఏంటి? పీపుల్ ఆఫ్ ఇండియాకి ఫ్రీడమ్స్ అనేవి లభించాలి. భారతదేశానికి ఫ్రీడమ్ వచ్చిందంటే అర్థం ఏంటి? పీపుల్ ఆఫ్ ఇండియాకి ఫ్రీడమ్స్ లభించాలి. సో అందుకు మన కాన్స్టిట్యూషన్ రాసినటువంటి 4 ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీపుల్ కి కొన్ని ఫ్రీడమ్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది త్రూ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏంటండి? పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దేని గురించి చెప్తుంది అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతుంది, ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతుంది. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ ఆర్టికల్స్ ఫ్రమ్ ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35. 12వ అధికరణం నుంచి 35వ అధికరణం వరకు దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. దీనిలో 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ద్వారా మనకి స్వేచ్ఛని కల్పించారు. ఏంటండి అవి? ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ప్రొవైడెడ్ డిఫరెంట్ ఫ్రీడమ్స్ టు సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అండ్ దాంతోపాటు ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద్వారా కూడా మనకి స్వేచ్ఛను కల్పించారు. ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందండి? రైట్ టు లైఫ్, జీవించే హక్కును, అండ్ పర్సనల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛను పొందేటటువంటి హక్కును కూడా మనకి మన తాలూకా రాజ్యాంగం ఏదైతే ఉంటుందో అది పర్సనల్ లిబర్టీ అమ్మ, మన రాజ్యాంగం అనేది కల్పించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అయితే ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్, ఈ ఆర్టికల్కి ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 19, 19వ అధికరణ. దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఆర్టికల్ 19 ఏం చెప్తుందో తెలుసుకుందాం. అండ్ తర్వాత దిస్ పర్టికులర్ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. చూడండి. సో ఇక్కడ చూడాలి, రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్ 19 గురించి మాట్లాడుతున్నాం, జాగ్రత్తగా వినాలి. ఆర్టికల్ 19 ఏం చేస్తుంది? ఇట్ గ్యారంటీస్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఫాలోయింగ్ 6 ఫండమెంటల్ ఫ్రీడమ్స్. సో ఈ ప్రాథమిక స్వేచ్ఛలు అనేవి కల్పించడం అనేది జరుగుతుంది, ఈ ఫ్రీడమ్స్ అనేవి కల్పిస్తుంది. అందులో మొదటి చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. దీని గురించి మన ఆర్టికల్ అనేది చెప్తుంది. అంటే ఈ రోజు మన న్యూస్ దీని గురించి ఉంది, బట్ మిగిలిన కూడా ఒకసారి చూసేద్దాం. ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అండ్ దాంతోపాటు గుమిగూడేటటువంటి హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ ఫార్మ్ అసోసియేషన్స్ అండ్ యూనియన్స్ ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ విత్ ఇన్ ఇండియన్ టెరిటరీ, భారతదేశంలో ఎక్కడికైనా తిరిగేటటువంటి హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ సెటిల్మెంట్, ఎక్కడైనా నివాసం ఏర్పరచుకొని ఎక్కడైనా సెటిల్మెంట్స్ ఏర్పరచుకునేటటువంటి హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, ఆక్యుపేషన్, ట్రేడ్ అండ్ బిజినెస్, ఏ ఉద్యోగాన్నైనా ఏ వృత్తినైనా తీసుకునేటటువంటి హక్కు, ఆచరించేటటువంటి హక్కుని భారత పౌరులకి మన భారత రాజ్యాంగం అనేది అప్పగించడం అనేది జరిగింది త్రూ ఆర్టికల్ 19. సో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఏమని చెప్పుకున్నాము? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. డెమోక్రసీ అనేది సర్వైవ్ అవ్వాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ప్రజాస్వామ్యం అనేది నిలబడాలంటే ప్రజలకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, వాళ్ళకి నచ్చింది మాట్లాడేటటువంటి హక్కు ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, అయితే దీస్ రైట్స్ ఏవైతే ఉన్నాయి, దీస్ ఫ్రీడమ్స్ ఏవైతే ఉన్నాయి, ఇవి అబ్సల్యూటా అంటే ఎప్పుడు అందుబాటులో ఉంటాయా ప్రజలకి? కాదు. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్సో ఇంపోజ్డ్ సెర్టైన్ రెస్ట్రిక్షన్స్, కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా వీటి మీద పెట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీద పెట్టడం అనేది జరిగింది. ఆన్ 8 గ్రౌండ్స్ స్టేట్ కెన్ టేక్ అవే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ద పీపుల్. భారత పౌరుల నుంచి ఈ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రము అండ్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం లాగేసుకోవచ్చు. ఆన్ విచ్ గ్రౌండ్స్? దీస్ గ్రౌండ్స్. ఒకవేళ ఆ వ్యక్తి యొక్క మాటలు సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ ని అండర్మైన్ చేస్తుంటే,
ఒకవేళ ఆ వ్యక్తి తన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించుకోవడంలో భాగంగా ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ కంట్రీస్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్ ని భంగం వాటిల్లిస్తే, పబ్లిక్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్రప్ట్ చేస్తే, డీసెన్సీ అండ్ మొరాలిటీ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేస్తూ మాట్లాడితే, కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టును ధిక్కరిస్తూ మాట్లాడిన, డిఫమేషన్ అంటే ఒక వ్యక్తి యొక్క పరువుకు నష్టం కలిగించిన, ఇన్సైట్మెంట్ టు ఎన్ అఫెన్స్ అంటే ఇన్సైట్మెంట్ అంటే ఏంటంటే రెచ్చగొట్టడం, ఒక వైలెన్స్ ని హింసాత్మకమైనటువంటి ఘటనలు రెచ్చగొట్టిన, సోవరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా భారతదేశ సార్వభౌమత్వాన్ని, అఖండతకి ఏ మాత్రం భంగం వాటిల్లేటట్టు చేసినా అప్పుడు ఏం జరుగుతుంది, దిస్ స్టేట్ కెన్ టేక్ అవే దిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ పీపుల్. అర్థమైందా? సో ఇందులో పబ్లిక్ ఆర్డర్ అనేది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు, అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్ కూడా తర్వాత యాడ్ చేయడం అనేది జరిగింది. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఇవి లేవు. మొత్తానికి ఆర్టికల్ 19 మీద ఈ రెస్ట్రిక్షన్స్ అనేవి మనకు ఉండడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం ఐటీ యాక్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను, మొత్తం అన్ని లింక్ చేస్తాను, కంగారు పడకండి. చూడండి అన్న, అయితే డిసెంబర్ 2008 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ కమప్ విత్ ఎ బిల్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2008 తో ముందుకు రావడం అనేది జరిగింది. దానిలో సెక్షన్ 66A ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్సర్ట్ చేసింది. ఇంతకీ సెక్షన్ 66A ఏం చెప్తుంది? ఇట్ ప్రొవైడ్స్ పనిష్ చేయాలని చెప్తుందంట. ఎవరిని? ఫర్ సెండింగ్ అఫెన్సివ్ మెసేజెస్ త్రూ కమ్యూనికేషన్ సర్వీసెస్ ద్వారా, అంటే ఒక ఫోన్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ ఎవరైనా అఫెన్సివ్ మెసేజెస్ అనేవి పంపిస్తున్నట్టయితే, టెక్స్ట్ రూపంలో కానీ, ఇమేజెస్ రూపంలో కానీ, ఆడియో రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ, ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ రికార్డ్ రూపంలో కానీ అఫెన్సివ్ మెసేజెస్ అనేవి ఏర్పాటు చేస్తే, పంపిస్తే, సెండ్ చేస్తే వాళ్ళని పీనలైజ్ చేయొచ్చు, వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి అధికారాన్ని ది సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది ప్రభుత్వానికి అందించడం అనేది జరుగుతుంది. దీస్ మెసేజెస్ may be any information created, transmitted or received on a computer system, resource or device including attachments. సో ఈ పంపించడం ఎలాగంటండి, కంప్యూటర్ డివైస్ లేకపోతే డిజిటల్ డివైస్ అనేటటువంటిది వాడి ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, లేకపోతే కంప్యూటర్ కానీ వాడి ఏవైనా అఫెన్స్ కి కారణమయ్యేటటువంటి ఏవైనా మెసేజ్లు ఎవరైనా పంపిస్తే వాళ్ళని పనిష్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, సెక్షన్ 66A ఆఫ్ ద ఐటీ యాక్ట్ పీనలైజ్డ్ ద సెండింగ్ ఆఫ్ అఫెన్సివ్ మెసేజెస్ అనేవి ఆన్లైన్ కమ్యూనికేషన్స్ ద్వారా పంపిస్తే అప్పుడు ఏం జరుగుతుంది, హీ విల్ బి పనిష్డ్. కానీ ఈ యాక్ట్ లో అఫెన్సివ్ అనేటటువంటి పదానికి ఏమైనా అర్థం చెప్పారా అంటే చెప్పలేదమ్మా. అఫెన్సివ్ అనేటటువంటి పదానికి అర్థం చెప్పలేదు. దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్. ఇదంతటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఇంకొకటి తెలుసుకోవాలి. చూడండి, సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. భారత పౌరులకు అప్పగించినటువంటి ఒక హక్కు, వాక్ స్వాతంత్రం అండ్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. అయితే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద రెస్ట్రిక్షన్స్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 డిఫరెంట్ ఫ్రీడమ్స్ మెన్షన్ చేస్తుంది. ఆర్టికల్ 19 క్లాజ్ 2 ఈ ఫ్రీడమ్ మీద రెస్ట్రిక్షన్స్ కూడా మెన్షన్ చేయబడుతుంది. బికాస్ దిస్ ఆర్టికల్ 19 ఈజ్ నాట్ అన్ అబ్సల్యూట్ రైట్. ఆర్టికల్ 19 క్లాజ్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూడండి ఏం చెప్తుంది, ఇంట్రెస్ట్ ఆఫ్ సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా 8 ఫండమెంటల్ గ్రౌండ్స్ అని చెప్పి, అవి చూడండి. ఇంటిగ్రిటీ అండ్ సావరెంటీ ఆఫ్ ద కంట్రీకి భంగం వాటిల్నా, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ కి భంగం వాటిల్నా, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్ కి భంగం వాటిల్నా, పబ్లిక్ ఆర్డర్ కానీ, డీసెన్సీ ఆర్ మొరాలిటీకి ధిక్కరిస్తూ ఇది చేసిన, రిలేషన్స్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కానీ, డిఫమేషన్ ఆర్ ఇన్సైట్మెంట్ టు ఎన్ అఫెన్స్, ఇవన్నీ మనం మాట్లాడుకున్నామా. ఇది కాన్స్టిట్యూషన్ లో దీనిలో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కూడా ఇట్ వాంట్స్ టు కర్బ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పీపుల్. సో ఇది కూడా ఏం ప్రయత్నం చేస్తుంది, త్రూ సెక్షన్ 66A జనాల తాలూకా వాక్ స్వాతంత్రం అండ్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛల మీద ఒక కంట్రోల్, ఒక చెక్ పెట్టాలని చెప్పి చూస్తుంది. సో ఎలా చూస్తుంది చూడండి, ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ గ్రాస్లీ అఫెన్సివ్, నువ్వు ఏవైనా మాట్లాడొచ్చు అంట, కానీ అఫెన్సివ్ గా మాట్లాడితే మాత్రం నీకేం జరుగుతుంది, శిక్ష పడుతుంది అని చెప్తుంది. ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ యు నో టు బి ఫాల్స్ బట్ విచ్ ఈస్ సెంట్ ఫర్ పర్పస్ ఆఫ్ కాజింగ్ అనాయిన్స్, అవతల వాడికి అనాయిన్స్ కలిగించేటటువంటి విషయాన్ని నువ్వు షేర్ చేసినా, ఇబ్బంది కలిగించేటటువంటి జిగుప్సాకరమైనటువంటి విషయాన్ని నువ్వు షేర్ చేసినా ఏం జరుగుతుంది, యూ విల్ బి పీనలైజ్డ్ అండర్ ఐటీ యాక్ట్ ఆఫ్ సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ ఆఫ్ 2008. ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ యూ నో టు బి ఫాల్స్, అది అబద్ధం అవ్వాలి, అండ్ బట్ విచ్ ఈస్ సెంట్ ఫర్ పర్పస్ ఆఫ్ కాజింగ్ ఇన్కన్వీనియన్స్, అవతల వాడికి ఇబ్బంది కలిగించాలని నువ్వు ప్రయత్నించావు అనుకోండి, యూ విల్ బి పీనలైజ్డ్ అని చెప్పి దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ 66A ఏం చేస్తుంది, ఇట్ వాంట్స్ టు కర్బ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇండియన్స్. దెన్ హ్యాపెండ్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో ఇన్ శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఒక
అత్యద్భుతమైనటువంటి తీర్పునివ్వడం అనేది జరిగింది. డెమోక్రసీ అనేటటువంటి ప్రజాస్వామ్య పునాదులు నిలబెట్టడానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ని మన తాలూకా ఫోర్ ఫాదర్స్ మన సిటిజన్స్ కి ఇచ్చారు. సో ఎనీ హౌ ఇలా మీరు అడ్డగోలుగా ఆర్బిట్రరీగా దాన్ని తీసుకోవాలనుకుంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలనుకుంటే అది కుదరదు అని చెప్పి ది సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని కొట్టివేయడం అనేది జరిగింది నన్ను. అయితే ఏం జరిగిందో చెప్పుకుందాం, జాగ్రత్తగా వినండి. ద ఇయర్ 2012, 2012లో మహారాష్ట్ర శివసేన పార్టీ యొక్క లీడర్ అయినటువంటి బాల్ ఠాక్రే గారు, ప్రామినెంట్ లీడర్ అయినటువంటి బాల్ ఠాక్రే గారు చనిపోవడం అనేది జరిగింది. బాల్ ఠాక్రే గారు చనిపోయినందుకు శివసేన సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో, ఈ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో, దే అనౌన్స్డ్ ఏ బంద్. వాళ్ళొక బంద్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అయితే 2 girls, one girl name is Shaheen Dada and second girl name is Reenu Srinivasan. సో వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసి ఫేస్బుక్ పోస్ట్లు అనేవి పెట్టారు. సో ఒక పొలిటీషియన్ చనిపోతే రాష్ట్రంలో బంద్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి, ఎకనామిక్ యాక్టివిటీ అంతా ఆగిపోతుంది కదా, పీపుల్కి ఇన్కన్వీనియన్స్ కదా. దే ఎక్స్ప్రెస్ ద డిస్ప్లెజర్ త్రూ ఏ సోషల్ మీడియా వెబ్సైట్ అండి, త్రూ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దట్ ఈస్ ఫేస్బుక్. సో వెంటనే త్రూ సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ ప్రకారం వీళ్ళ మీద కేసు బుక్ చేశారు. ఎందుకు? The post they posted in Facebook is causing annoyance to a particular section of society, that is Shivasena followers ki adi చాలా ఇబ్బంది కలిగిస్తుంది. It is causing inconvenience to them, చాలా ఇబ్బంది పెడుతుంది, జిగుప్సాకరంగా ఉండడం అనేది జరిగింది. సో మరి ఎలా పెడతారండి, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనకి సెక్షన్ 66 ఆఫ్ ఐటీ యాక్ట్ ఏం చెప్తుంది, ఒకవేళ ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ గ్రాస్లీ అఫెన్సివ్ అండ్ దట్ కాజెస్ ఎనాయిన్స్ టు పీపుల్ అండ్ దట్ కాజెస్ ఇన్కన్వీనియన్స్ టు పీపుల్, దే విల్ బి పీనలైజ్డ్ అని చెప్పుకున్నాం కదా. పోస్ట్ పెట్టిన వాళ్ళు ఇఫ్ దే యూజ్ డిజిటల్ కమ్యూనికేషన్ ఒకవేళ వాడితే, ఫేస్బుక్ అంటే మొబైల్లో ల్యాప్టాప్ లోనే పెట్టుంటారు. సో అవి ఏం జరుగుతుంది, వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేయాలని చెప్తుంది కదా. సో వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. దెన్ కేమ్ ద హీరోయిన్ ఆఫ్ ది స్టోరీ, హర్ నేమ్ ఈజ్ శ్రేయా సింగల్. శ్రేయా సింగల్ ఈజ్ ఢిల్లీకి చెందినటువంటి ఒక లా స్టూడెంట్ అమ్మ. సో ఈవిడ ఫ్యామిలీ మొత్తం ప్రామినెంట్ ఇంపార్టెంట్ లాయర్స్ ఉండడం అనేది జరిగింది, తరతరాలుగా లాయర్స్ కుటుంబంలో ఉండడం అనేది జరిగింది. ఈవిడ ఈ తాలూకా అరెస్ట్ ని నిజంగా when the citizens are using their freedom of speech and expression, why the state wants to curb their rights, వాళ్ళ హక్కులు ఎందుకు కాలరాయాలని చెప్పి ప్రభుత్వం అనేది చూస్తుంది అనేటటువంటి కారణం చేత శ్రేయా సింగల్ సుప్రీం కోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది. అండ్ షీ ఫైల్డ్ ఎ పిటిషన్ అగైన్స్ట్ దిస్ పర్టికులర్ సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్. 100 రోజుల హీరింగ్ అనేది జరిగింది. ఈ హీరింగ్ లో సుప్రీం కోర్టు ఏం చెప్పింది అంటే, ఎస్, సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, ఇట్ ఈస్ వైలేటింగ్ ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, it is taking away the freedom of speech and expression that was guaranteed by the constitution టు ఇట్స్ సిటిజన్స్ అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడడం అనేది జరిగింది. దానికి వివరణ ఇస్తూ ఏమని చెప్పింది, గ్రాస్లీ అఫెన్సివ్ అంటున్నారు, నీకు అఫెన్సివ్ అయితే వేరే వాడికి అఫెన్సివ్ అవ్వాలని రూల్ ఏం లేదబ్బాయి, నీకు అది అఫెన్సివ్ వేరే వాడికి అఫెన్సివ్ అవ్వాలని రూలే ఉందా, నీకు ఎనాయన్స్ కలిగిస్తుంది పోస్ట్, వేరే వాడికి ఎనాయన్స్ కలిగించాలన్నటువంటి ఇదేమైనా ఉందా. సపోజ్ నేను పవన్ కళ్యాణ్కి ఎగనెస్ట్ గా ఒక పోస్ట్ పెడుతున్నానండి, సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎనాయన్స్ ఇన్కన్వీనియన్స్ కలిగించవచ్చు, బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానటువంటి వాళ్ళకి అది ఎనాయన్స్ ఇన్కన్వీనియన్స్ ఎలా కలిగిస్తుంది. హౌ యూ కెన్ డిఫైన్ దట్ పర్టికులర్ అఫెన్సివ్, హౌ యూ కెన్ డిఫైన్ దట్ పర్టికులర్ ఎనాయన్స్, హౌ యూ కెన్ డిఫైన్ దట్ పర్టికులర్ ఇన్కన్వీనియన్స్. You are strictly, by using this particular instrument that is section 66A of IT Act, you are taking away the freedom of speech and expression of the people, so it is unconstitutional, ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు, సో అందుకే మేము కొట్టివేస్తున్నాము అని చెప్పి 2015లో 2015లో శ్రేయా సింగల్ వర్సెస్ సుప్రీం యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఏం చేయడం అనేది జరిగింది, దిస్ పర్టికులర్ సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ ని కొట్టివేయడం అనేది జరిగింది. అర్థమైందా నాన్న? రైట్. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చిందో మనం మాట్లాడదాం. అయితే సో మొత్తం మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. న్యూస్లోకి ఎందుకు వచ్చిందో మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో మన హిందూ వాళ్ళ ఇన్ఫోగ్రాఫిక్ తో ముందుకు రావడం అనేది జరిగింది, సో అందుకే దీన్ని తీసుకున్నాను. సో జాగ్రత్తగా చూడండి. డిసెంబర్ 2008 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిల్ పాస్డ్ ఇన్ పార్లమెంట్ లో పాస్ అవ్వడం అనేది జరిగింది. బోత్ లోక్సభలో రాజ్యసభలో 2008లో పాస్ అయింది. 2009లో దిస్ ఐటీ యాక్ట్ ఆఫ్ 2008 ఏదైతే ఉంటుందో ఇది ఎన్ఫోర్స్ అవ్వడం అనేది జరిగింది. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. నవంబర్ 2012 నవంబర్ 2012లో
పిల్ అనేది శ్రేయా సింఘల్ అనేటటువంటి ఒక లా స్టూడెంట్ ఫ్రమ్ ఢిల్లీ, షీ ఫైల్డ్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్ సుప్రీం కోర్ట్. షీ ఛాలెంజ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ సెక్షన్ 66A ఆఫ్ ద యాక్ట్. ఈ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ 66A అనేది ఎలా రాజ్యాంగబద్ధమైందని చెప్పి ఆవిడ ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది ఆఫ్టర్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ ఇన్ మహారాష్ట్ర విత్ ఫేస్బుక్ పోస్ట్. సో మార్చ్ 2015, 2015 మార్చ్ సుప్రీంకోర్టు ఏం చెప్పడం అనేది జరిగింది, డిక్లేర్డ్ సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ అన్కాన్స్టిట్యూషనల్, ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు అని చెప్పి కొట్టివేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. ఫిబ్రవరి 2019, 2019 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు డైరెక్ట్స్ ద జడ్జిమెంట్ ఇన్ శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ టు బి సెంట్ టు ఆల్ కోర్ట్స్. సో ఈ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో, ఏదైతే ఈ సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ వల్ల ఇందులో ఏదైతే అఫెన్స్ అని చెప్పారో అవన్నీ అఫెన్స్ కాదు అని చెప్పి అన్ని కోర్టులకి పంపించడం అనేది జరిగింది. అండ్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా పంపించారు, కలెక్టర్లకి, వీళ్ళందరికీ. అండ్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, డీజీపీస్ కూడా ఇది పంపించడం అనేది జరిగింది. ఇంకా అసలు సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ కింద అసలు కేసులు బుక్ చేయడానికి వీల్లేదు అని చెప్పడం అనేది జరిగింది. కానీ చూడండి ఏం జరుగుతుందో. యాజ్ ఆఫ్ ఆగస్ట్ 2021, 2021 ఆగస్టు 2వ తారీఖు నాటికి మొత్తం ఈ సెక్షన్ కింద ఎన్ని చేశారు, 1988 కేసులు అనేవి బుక్ చేయడం అనేది జరిగిందంట. అందులో 681 కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి జడ్జిమెంట్ ముందు బుక్ అయితే తర్వాత 1307 కేసులు అనేవి ఏకంగా బుక్ అవ్వడం అనేది జరిగిందంట. 2015లో అన్కాన్స్టిట్యూషనల్ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా కేసులు బుక్ చేస్తున్నారట. హౌ చూడండి ఎంత ఆర్బిటరీగా ఈ తాలూకా చట్టాన్ని వాడాలని చూస్తున్నారు, దో సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పినప్పటికీ. నెక్స్ట్, కరెంట్లీ 799 ఆఫ్ ద కేసెస్ ఆర్ స్టిల్ పెండింగ్ అండ్ యాక్టివ్. ఇంకా 799 కేసులు విచ్ ఆర్ బుక్డ్ ఆన్ సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్, దే ఆర్ పెండింగ్ ఇన్ ద కోర్ట్స్. జడ్జ్మెంట్స్ హావ్ బీన్ పాస్డ్ ఇన్ 236 కేసెస్ ఫైల్డ్. మొత్తం 236 కేసెస్ లో జడ్జిమెంట్ పాస్ అయింది. 132 కేసెస్ ఏవైతే ఉన్నాయో దేవర్ బిఫోర్ 2005 ముందే జడ్జిమెంట్ ఇచ్చారు. అండ్ 104 కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్టర్ 2005 తర్వాత, సారీ ఇది బిఫోర్ 2015 అమ్మ తప్పించారు, 2015 ముందు 132 కేసెస్ కి జడ్జిమెంట్ ఇచ్చింది. 104 2015 జడ్జిమెంట్ తర్వాత ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? కేసెస్ అనేవి 11 స్టేట్స్ లో ఇంకా రిజిస్టర్ అయి ఉన్నాయంట. అస్సాం, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్లో రిజిస్టర్ అవ్వడం అనేది జరిగింది. అయితే సుప్రీంకోర్టు రీసెంట్ గా సుప్రీంకోర్టుకి ఈ విషయం అనేది ముందుకు రావడం అనేది జరిగింది. కొన్ని ఎన్జిఓస్ ఇంకా ఈ తాలూకా యాక్ట్ అనేవి వాడుతున్నాయని చెప్పి కోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. సో అప్పుడు మనకి లాస్ట్ అంటే లాస్ట్ మంత్ జూలై 5th జస్టిస్ నరిమన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ వెరీ డిస్ట్రెసింగ్ అండ్ షాకింగ్ అండ్ టెరిబుల్ దట్ పీపుల్ వర్ స్టిల్ బీయింగ్ బుక్డ్ అండర్ దిస్ పర్టికులర్ హీనస్ లా. ఈ సెక్షన్ 66A ప్రకారం ఇంకా బుక్ చేయడం అనేది ఘోరాతి ఘోరం అని చెప్పడం అనేది జరిగింది. దాని మీద వెంటనే ఆయన ఏం చెప్పారు అంటే, సెంట్రల్ గవర్నమెంట్కి అడిగారు, సెంటర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, ఏంటి నిజంగా బుక్ అవుతున్నాయి ఆ కేసులు, ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి కోర్టు సెంటర్కి అడిగింది. సెంటర్ ఏం చెప్పింది, అయ్యా లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో మనకి కాన్స్టిట్యూషన్ లో Schedule 7 ఉంటుంది కదా, Schedule 7లో 3 లిస్ట్స్ ఉంటాయి. ఏ లిస్టులు అండి అవి? యూనియన్ లిస్ట్ ఒకటి, దాంతోపాటు స్టేట్ లిస్ట్ ఒకటి, దాంతోపాటు కాన్కరెంట్ లిస్ట్, 3 లిస్టులు ఉంటాయి. యూనియన్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత, స్టేట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద మాత్రమే స్టేట్ గవర్నమెంట్స్ బాధ్యత, కాన్కరెంట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ కెన్ మేక్ లాస్ కదా. మరి ఈ లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్ అండి, సో మాకేం సంబంధం లేదు, అర్థమైందా? సో రాష్ట్రాలకు అడగండి అని చెప్పి మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు బదిలిస్తే సుప్రీంకోర్టు ఇప్పుడు రాష్ట్రాలకు అడుగుతా ఉంది. ద సుప్రీంకోర్టు ఆన్ మండే ఆస్క్డ్ ద స్టేట్స్ టు రెస్పాండ్ టు ఏ పిటిషన్ that stated citizens continue to get booked and prosecuted under section 66A of the Information Technology Act for expressing themselves freely on social media. సోషల్ మీడియాలో వాళ్ళ తాలూకా వాక్ స్వాతంత్రాన్ని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని వాడుకున్న పాపానికి వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తున్నారంట, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు అడగడం అనేది జరిగిందని. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్, మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పానని అనుకుంటున్నాను. రైట్, ఇలాగే ప్రతి ఆర్టికల్ని ఇన్ డెప్త్ మీరు నేర్చుకోవాలంటే చక్కగా 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోండి. మీ బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోవాలంటే నేను రికమెండ్ చేస్తున్నానమ్మా, ఎన్సీఆర్టీ కోర్స్ ప్రతి ఒక్కరు తీసుకోండి. మీరు 10th చదువుతున్నా, 8th క్లాస్ చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, బట్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. At $35 billion, July exports 34% higher than pre-COVID level. Very, very important article regarding GS paper 3.
ఎకానమీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అన్న. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా. సో ఏం లేదన్న, జూలైలో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎగుమతులు ఏవైతే ఉన్నాయో అవి పెరగడం అనేది జరిగిందంట. సో ఏకంగా ప్రీ కోవిడ్-19 లెవెల్స్ అంటే 2019 జూలైతో పోలిస్తే ఇప్పుడు 2021 జూలైకి ఎంత మొత్తంలో పెరగడం అనేది జరిగిందంటే 34% పెరగడం అనేది జరిగిందంట. సో జూలై 2021 గత నెల ఎక్స్పోర్ట్స్ ఎంతకున్నాయంటే మొత్తం $35.17 బిలియన్ కి చేరుకోవడం అనేది జరిగింది అని చెప్పి కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు చెప్పడం అనేది జరిగిందంట. అర్థమైందా? కానీ ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే ట్రేడ్ డెఫిసిట్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉండడం అనేది జరిగిందంట. ట్రేడ్ డెఫిసిట్ అనేటటువంటిది ఎప్పుడు ఏర్పడుతుంది? మన ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉండటం, మనం ఎగుమతి చేసే వాటికంటే మన దిగుమతులు ఎక్కువగా ఉండేటప్పుడు ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది. బట్ ఈ ట్రేడ్ డెఫిసిట్ 3 months హై, గత 3 నెలల్లో ఎప్పుడూ లేకుండా హైగా ఉండడం అనేది జరిగిందంట. ఎందుకు అంటే బికాజ్ ఇండియన్ పీపుల్ ఆర్ ఇంపోర్టింగ్ గోల్డ్. సో గోల్డ్ ఇంపోర్ట్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి. అర్థమైందా? గోల్డ్ ఇంపోర్ట్స్ జంప్ టు 145.4% ఫ్రమ్ 2019 లెవెల్స్. అంటే ఒకప్పుడు 2019 జూలైలో మనకి 100 కేజీలు తెచ్చుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఎన్ని కేజీలు దిగుమతి చేసుకుంటున్నారు? 2021లో 145 కేజీలు మనం దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో గోల్డ్ ఇంపోర్ట్స్ అనేవి విపరీతంగా పెరగడం వల్ల ట్రేడ్ డెఫిసిట్ ఇంకా ఎక్స్పాండ్ అయ్యిందని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇంపోర్ట్స్ రోజ్ ఫ్రమ్ 41.8 బిలియన్ ఇన్ జూన్ టు 46.4 బిలియన్. అయితే ఎక్స్పోర్ట్స్ ఎలా అయితే పెరిగినాయో ఇంపోర్ట్స్ కూడా పెరగడం అనేది జరిగింది. ఇంపోర్ట్స్ ఎంత పెరగడం అనేది జరిగింది అంటే జూన్లో ఇంపోర్ట్స్ మనకి ఎంత అంటే 41.8 బిలియన్ అండి. ఎప్పుడు ఇది? జూన్లో. మరి జూలైలో ఎంత ఉండడం అనేది జరిగిందంట అంటే 46.4 బిలియన్ కి పెరగడం అనేది జరిగిందంట. ఇట్ ఈస్ హయ్యర్ దాన్ 14.75 దాన్ ప్రీ పాండమిక్ యాక్టివిటీ. అంటే 2019తో పోలిస్తే 2019 జూలైతో పోలిస్తే ఇది 14.75 ఇంపోర్ట్స్ కూడా పెరగడం అనేది జరిగిందంట. అర్థమైందా? బట్ వితౌట్ ఫ్యాక్టరింగ్ ఇన్ ఆయిల్ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ బ్రాట్ ఇన్ ఇంపోర్ట్స్ యాక్చువల్లీ స్ట్రాంగ్. అంటే మనకి ఎక్కువగా ఇంపోర్ట్స్ అనేవి ఎందుకు పెరిగాయి అంటే బికాస్ ఆఫ్ ద ఇంపోర్ట్స్ ఆఫ్ ఆయిల్ ఒకటి ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దాంతోపాటు జెమ్స్ అండ్ దాంతోపాటు జ్యువెలరీ. ఒకవేళ ఇవి మనం ఇంపోర్ట్ చేసుకోవడం మానేస్తే మన ఇంపోర్ట్స్ నిజంగా తగ్గినట్టంట. ఇవి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం అనేది పెరుగుతుంది కాబట్టి సో మన తాలూకా ఇంపోర్ట్స్ అనేవి కూడా పెరుగుతున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. మన తాలూకా ఇంపోర్ట్స్ పెరిగితే ఏం జరుగుతుంది? ట్రేడ్ డెఫిసిట్ అనేది ఎక్స్పాండ్ అవుతుందాం. అర్థమైందా? సో టోటల్ మర్కాండైజ్ ఎక్స్పోర్ట్స్, గూడ్స్ ఎక్స్పోర్ట్ డ్యూరింగ్ ద ఫస్ట్ 4 months ఆఫ్ 2021-22 2021 నుంచి 2022 సంవత్సరానికి గాను ఫస్ట్ 4 monthsకి సో మొత్తం ఎక్స్పోర్ట్స్ అనేవి ఎంత ఉండడం అనేది జరిగిందంట. 4 నెలల తాలూకా ఎక్స్పోర్ట్స్ కలిపి $130.6 బిలియన్ ఉండడం అనేది జరిగిందంట. 2019 యొక్క ఫస్ట్ 4 monthsతో కంపేర్ చేస్తే ఇది ఏకంగా 22% హైయర్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ గవర్నమెంట్ ఎంత టార్గెట్ పెట్టుకుంది ఫర్ దిస్ పర్టికులర్ 2021-22 ఇయర్కి? ఏ టార్గెట్ ఆఫ్ $400 బిలియన్ పెట్టుకుందండి. ఇంత ఎక్స్పోర్ట్స్ అనేవి రీచ్ అవ్వాలి, ఇంత మొత్తంలో ఎగుమతులు సాగాలని చెప్పి అనుకుంది. అండ్ పీయూష్ గోయల్ గారు ఏం చెప్పారు అంటే ద టార్గెట్ ఈజ్ వెరీ మచ్ అచీవబుల్ because the target for the remaining 8 months మనం each month if we can clock $33.68 billion exports అనే మనం క్లాక్ చేయగలిగితే సో $400 బిలియన్ ఎక్స్పోర్ట్స్ అనే మనకి ఈజీగా మనం ఇది చేయగలం, రీచ్ అవ్వగలం టార్గెట్ అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఎక్స్పోర్ట్స్ అనేవి ఎందుకు పెరిగినాయి అంటే ఫేజ్డ్ రీఓపెనింగ్ అండి. సో లాక్డౌన్ నుంచి, సెకండ్ వేవ్ లాక్డౌన్ నుంచి మనం రీఓపెనింగ్ వైపు అడుగులు వేయడం అనేది జరుగుతుంది కదా. దాంతోపాటు ఎకనామిక్ యాక్టివిటీ కూడా చాలా చాలా పెరగడం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగింది అండ్ దాంతోపాటు డిమాండ్ కూడా సర్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ గుడ్ న్యూస్ అని చెప్పడం అనేది జరిగింది. ఇన్ వాల్యూ టర్మ్స్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు ద ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ యుఎస్కి చేసినటువంటి ఎక్స్పోర్ట్స్ కూడా పెరగడం అనేది జరిగిందంట. ఏకంగా 51.6% పెరగడం అనేది జరిగిందంట ప్రీ కోవిడ్-19 లెవెల్స్తో చూస్తే 2019తో పోలిస్తే. అండ్ చైనాకు కూడా మన ఎక్స్పోర్ట్ లెవెల్స్ అనేవి పెరిగినాయి అంటే ఏకంగా చైనాకి 52.3% మంది పెరగడం అనేది జరిగింది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగిందంట.
అర్థమైందా? ఫ్రమ్ ప్రీ కోవిడ్-19 లెవెల్తో పోలిస్తే ఇంత మొత్తంలో పెరగడం అనేది జరిగిందని చెప్తున్నారు. ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇరాక్ గ్రూ ద మోస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ, రైజింగ్ 76.3%. అండ్ వేరే దేశాల నుంచి మన దిగుమతులు కూడా పెరిగినాయంట. ముఖ్యంగా ఇరాక్తో ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో బాగా పెరిగినాయంట. ఏకంగా 76.3% పెరగడం అనేది జరిగిందంట ప్రీ పాండమిక్ లెవెల్స్, దట్ ఈస్ కోవిడ్ 2019తో పోలిస్తే అని చెప్పి మనకి చెప్తున్నారు. సో ఈ డేటా అంతా అవసరమా సార్ అంటే అవసరం లేదు. ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్పోర్ట్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. సో దాని అర్థం ఏంటి, వార్ మోడల్ ఏంటి, మన నెక్స్ట్ డికేడ్కి మన తాలూకా లక్ష్యం ఏంటి, మన తాలూకా పాలసీ ఏంటి అంటే ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన కాళ్ళ మీద నిలబడాలి, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్స్ దిగుమతులు అనేవి తగ్గించుకోవాలి కదా. సో 130 కోట్ల భారత అత్యద్భుతమైనటువంటి అతిపెద్ద మార్కెట్ ని భారతదేశం ఉపయోగించుకోవాలి. అనే లక్ష్యంతోనే కదా ఆత్మనిర్భర్ భారత్ తేవడం అనేది జరగదు. ఆత్మనిర్భర్ భారత్ సరిగ్గానే నడుస్తుంది అని చెప్పి అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్, రైట్? ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది అండ్ దాంతోపాటు రీఓపెనింగ్ పెరగడం వల్ల ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతున్నాయి. బట్ ట్రేడ్ డెఫిసిట్ కూడా ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు అంటే గోల్డ్ యొక్క ఇంపోర్ట్స్ వల్ల. ఒకవేళ మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ దేని మీద ఆధారపడుతున్నాం అంటే ఆయిల్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దాంతోపాటు జమ్స్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అండ్ దాంతోపాటు జ్యువెలరీ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ప్రెజెంట్ డే సినారియోలో. సో ఇవి ఇంపోర్ట్స్ అనేవి ఆపేస్తే మన ఇంపోర్ట్స్ సిగ్నిఫికెంట్గా ఇంకా తగ్గుతాయి అని చెప్పడం అనేది జరిగింది, రైట్? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఐ హోప్ అందరికీ ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రివెంటివ్ డిటెన్షన్ ఓన్లీ టు ఫోర్స్టాల్ పబ్లిక్ డిజార్డర్, సుప్రీం కోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వింటే ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మీకు ముందు ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటో అర్థం కావాలి. డిటెన్షన్ అంటే నిర్బంధం. సో డిటెన్షన్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. ఒకటి ప్యూనిటివ్ డిటెన్షన్. ఏంటండి ప్యూనిటివ్ డిటెన్షన్? రెండవది ఏంటి ప్రివెంటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్. ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే ఏంటి, ప్రివెంటివ్ డిటెన్షన్ ఏంటి? ఒకడు తప్పు చేశాడు, తప్పు నిర్ధారణ అయిన తర్వాత, ట్రయల్ విచారణ అయిన తర్వాత ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తే, నిర్బంధిస్తే, దట్ ఈస్ ప్యూనిటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి, ఆ వ్యక్తి తప్పు చేస్తున్నాడేమో అనేటటువంటి ఒక సస్పిషన్తో, ఒక అనుమానంతో నువ్వు అరెస్ట్ చేసావు అనుకోండి, అది ప్రివెంటివ్ డిటెన్షన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఒక వ్యక్తి తాగొచ్చి వాళ్ళ ఆవిడని కొడతా ఉన్నాడు, సో 2వ రోజు కొడతా ఉన్నాడు, 3వ రోజు కొడతా ఉన్నాడు. నెక్స్ట్ ఆ వ్యక్తి బార్లో తాగుతుండగా పోలీసులు చూసి ఏమనుకుంటారు, మామూలుగా ఈ వ్యక్తి తాగుతున్నాడంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్ళాన్ని కొడతాడు అని అనుమానించి ఆయన ముందుగానే అరెస్ట్ చేశారనుకోండి, పెళ్ళాన్ని కొట్టకుండానే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారనుకోండి, దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం. పెళ్ళాన్ని కొట్టినందుకు, డొమెస్టిక్ వైలెన్స్ కి పాల్పడినందుకు అప్పుడు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారనుకోండి, దాన్ని ప్యూనిటివ్ డిటెన్షన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో డిటెన్షన్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని గుర్తుపెట్టుకోవాలి. అధికరణ 21. ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఇస్తుంది. జీవించే హక్కుని అండ్ దాంతోపాటు వ్యక్తిగత స్వేచ్ఛను పొందేటటువంటి హక్కు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ 21 అనేటటువంటిది అబ్సల్యూట్ రైటా అంటే కాదు, ఇట్ ఈజ్ ఆల్సో ఏ క్వాలిఫైడ్ రైట్. అంటే మన ఆర్టికల్ 19 ఇందాక మాట్లాడుకున్నామా, ఆర్టికల్ 19 కూడా క్వాలిఫైడ్ రైట్ కాదు. ఎందుకంటే స్టేట్ కెన్ ఇంపోజ్ సమ్ రెస్ట్రిక్షన్స్. కాన్స్టిట్యూషన్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం అనేది జరిగింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించి. ఆర్టికల్ 21 మీద కూడా కొన్ని స్ట్రక్చరల్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందుకే క్వాలిఫైడ్ రైట్ అని చెప్పి దీని అనడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడు ఆర్టికల్ 21 నువ్వు తీసుకోవచ్చు అంటే బై ఏ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అని చెప్పడం అనేది జరిగింది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే చట్టంలో ఒక ప్రొసీజర్ రాసి ఉండాలి, ఈ విధంగా ఈ తప్పు చేసినప్పుడే అరెస్ట్ చేయాలి అని ఏమైనా రాసున్నప్పుడు, ఆ తప్పును ఆ వ్యక్తి చేసినప్పుడు అప్పుడే ఏం చేయాలి, పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉంటుందో పర్సనల్ లిబర్టీని లాక్కోవాలి. అండ్ దిస్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఆల్సో షుడ్ బి ఏ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అర్థమైందా? ఆల్సో షుడ్ బి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా.
ఆ చట్టం కూడా ఎలా ఉండాలి, సరిగ్గా చేయగలగాలి. ఇప్పుడు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాకి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి మన ఎవరో డిఫరెన్స్ కూడా అడిగారు, ఇక్కడే చెప్పేస్తాను చూడండి. సపోజ్ చూడండి, ఒక చట్టం ఏదైతే ఉంటుందో ఒక చట్టం ఉంది, ఒక చట్టం ఉంది, అండ్ మనకి న్యాచురల్ లాస్ అని కొన్ని ఉంటాయి. మనకి న్యాచురల్ లాస్ అనే కొన్ని ఉంటాయి. అంటే సింపుల్గా దొంగతనం చేయడం తప్పు, ఒక వ్యక్తిని చంపడం తప్పు, ఒక ఆడవాళ్ళ మీద అత్యాచారం చేయడం తప్పు, ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ స్టేట్ మేడ్ లా. న్యాచురల్ లా ఒకటి, స్టేట్ మేడ్ లా ఒకటి. అంటే గవర్నమెంట్, పార్లమెంట్, మన లెజిస్లేచర్ తయారు చేసినటువంటి ఒక చట్టం, పాస్ చేసినటువంటి ఒక చట్టం. ఒకవేళ ఈ స్టేట్ మేడ్ లా ఈజ్ ఇన్ లైన్ విత్ న్యాచురల్ లా, అంటే స్టేట్ మేడ్ లా అనేది దొంగతనం చేసిన వాడిని అరెస్ట్ చేయాలని చెప్పింది అనుకోండి, దట్ ఈజ్ వాట్ వీ కాల్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటాం. సరిగ్గానే ఉంది లా, కానీ ఒకవేళ దొంగతనం చేసిన వాడిని అరెస్ట్ చేయకూడదు అని ఒక చట్టం చేసింది అనుకోండి, ఎవరు, మన తాలూకా గవర్నమెంట్, మన తాలూకా ప్రభుత్వం, అప్పుడు దాన్ని ఏమంటాం, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనం. ఎవ్రీ లా షుడ్ బి మేడ్ ఇన్ ఏ డ్యూ ప్రాసెస్, ఇన్ ఏ ఫెయిర్ మేనర్ గా లా అనేది చేయాలి, ఒక చట్టం అనేది చేయాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ పర్టికులర్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఇదే, గవర్నమెంట్ ఏదైనా చేయొచ్చు, కొన్ని లిస్ట్ ఇస్తుంది అన్నమాట, ఒక ప్రొసీజర్ చెప్తుంది ఈ ప్రకారంగానే అరెస్ట్ చేయాలి అని చెప్పి. సో దాన్ని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి ప్రొసీజర్ అని చెప్పి చెప్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. అయితే చూడండి, ఆర్టికల్ 21 ఏం చెప్పింది, పర్సనల్ లిబర్టీని కాపాడుతుంది. ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లిబర్టీని కాపాడడానికి ఆర్టికల్ 21 అనేటటువంటి హక్కుని సరిగ్గా ప్రజలకు అందించడానికి ఇక్కడ 2 చెక్స్ పెట్టాం, యువతల వైపు అండ్ యువతల వైపు. సో చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్టికల్ 21, ఆర్టికల్ 21ని కాపాడడానికి, సిటిజన్స్ ఆర్టికల్ 21 ఇచ్చినటువంటి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని కాపాడడానికి 2 సేఫ్ గార్డ్స్ అనేవి అరేంజ్ చేసింది. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆర్టికల్ 20, ఒక్క నిమిషం అమ్మ, ఆర్టికల్ 20, సెకండ్ది ఆర్టికల్ 22. అర్థమైంది, ఈ రెండింటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆర్టికల్ 20 అనేటటువంటిది ఒక వ్యక్తి ఎలా అరెస్ట్ అవ్వకూడదో కొన్ని ఇంపార్టెంట్ సేఫ్ గార్డ్స్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ మనం ఫండమెంటల్ రైట్స్ లో చదువుకుంటాం, వాటి గురించి నేను ఇంకోసారి స్పెషల్ వీడియో కూడా చేస్తాను అండి. ఆర్టికల్ 22 ఏదైతే ఉంటుందో అది ఆర్బిట్రరీ అరెస్ట్ ని ఇది చేయడానికి, అవాయిడ్ చేయడానికి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆర్బిట్రరీ అరెస్ట్ నుంచి ప్రజలను రక్షించడానికి, సిటిజన్స్ ని రక్షించడానికి దీన్ని తీసుకురావడం, ఆర్టికల్ 22 ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 22 ఎలాంటి ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, ఏ పర్సన్ హూ ఈజ్ ఇన్ కస్టడీ హ్యాస్ టు బి ఇన్ఫార్మ్డ్ వై హీ వాజ్ అరెస్టెడ్ అని చెప్పి ఆయనకి తెలియపరచాలి. అండ్ హీ కెనాట్ బి డినైడ్ ద రైట్ టు కన్సల్ట్ అన్ అడ్వకేట్, అడ్వకేట్ ని కన్సల్ట్ చేసేటటువంటి హక్కును కూడా ఆయనకు కల్పించాలి. ఆర్టికల్ 22(1) క్లాజ్ 1 చెప్తుంది. ఆర్టికల్ 22 క్లాజ్ 2 ఏం చెప్పడం అనేది జరుగుతుంది, అరెస్టెడ్ ఇండివిజువల్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు, తప్పకుండా విత్ ఇన్ 24 hours ముందు ఆయన ప్రొడ్యూస్ చేయాలని చెప్తుంది. ఆర్టికల్ 22 క్లాజ్ 3 ఏం చెప్తుంది, no individual who has been arrested can be kept in custody for more than the period determined by the judicial magistrate. జుడిషియల్ మేజిస్ట్రేట్ చెప్పినటువంటి పీరియడ్ కంటే ఎక్కువ కాలం అతనికి శిక్ష పడకూడదు, ఆయన్ని డిటైన్ చేయకూడదు అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎట్ దీస్ పర్టికులర్ సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నార్మల్ లాస్ కి, కానీ సమ్ టైమ్స్ స్టేట్ మే పాస్ దిస్ పర్టికులర్ లా, దట్ ఈస్ ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ అనేవి పాస్ చేయొచ్చు. ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ కి ఇవన్నీ వర్తించవు. అర్థమైందా? సో ఆ వ్యక్తిని 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకల్లా, ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పకల్లా, ఆ వ్యక్తి తప్పు చేయక ముందే తప్పు చేస్తాడేమో అనేటటువంటి అనుమానంతో ఇంప్లికేషన్స్ అనేవి, నెగిటివ్ ఇంప్లికేషన్స్ అనేవి రాకుండా సొసైటీ మీద ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి అమ్మా, ప్రివెంటివ్ డిటెన్షన్ ఈజ్ అన్ యాక్షన్ టేకెన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ సస్పిషన్. ఒక అనుమానం ద్వారా ఒకవేళ చర్యలు తీసుకుంటే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం. దట్ సమ్ రాంగ్ యాక్షన్స్ మే బి డన్ బై ద పర్సన్ కన్సర్న్. ఒకవేళ ఆ వ్యక్తి తప్పు పనులు ఏమైనా చేస్తాడేమో అనేటటువంటి అనుమానంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం. ప్రివెంటివ్ డిటెన్షన్ కెన్ హౌఎవర్ బి మేడ్ ఓన్లీ ఆన్ 4 grounds. ప్రివెంటివ్ డిటెన్షన్ ఎలా చేయొచ్చు అంటే ఓన్లీ ఆన్ దీస్ 4 grounds. ఒకవేళ ఈ 4 grounds మీదే, ఈ 4 విషయాల మీదే ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది చేయొచ్చంట, నిర్బంధించొచ్చంట తప్పు చేయక ముందుగానే. సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఒకవేళ ఆ వ్యక్తి సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ కి భంగం కలిగిస్తాడేమో అనే అనుమానం ఉంటేనే ప్రివెంటివ్ డిటెన్షన్ చేయాలి. మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ కి భంగం కలిగిస్తాడేమో అనేటటువంటి విషయం మీదే ఒకవేళ అనుమానం ఉంటేనే చేయాలి. మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్ అండ్ డిఫెన్స్. సో ఎసెన్షియల్ సర్వీసెస్ ని అడ్డుకుంటున్నప్పుడు, ఒకవేళ మనకి రీసెంట్ గా రెమ్డెసివిర్ ఉంది, రెమ్డెసివిర్ ని ఏం చేయడం అనేది జరిగింది, వీళ్ళు
అంటే రెమ్ దిస్ వేర్ని హోర్డింగ్ చేశారండి. అంటే ఆ, ఆ, మనకి కాస్ట్ అనేది పెరుగుతుంది, కాస్ట్ పెరిగిన తర్వాత ఒక్కసారి రిలీజ్ చేద్దామని చెప్పి ఒక దగ్గర దాచుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? ఈ స్టాక్స్ పైలప్ చేయడం అనేది జరిగింది, కాస్ట్ పెరిగాక రిలీజ్ చేద్దామని చెప్పి. సో అలాంటి ఎసెన్షియల్ సర్వీసెస్, డిఫెన్స్ ఏదైతే ఉంటుందో డిఫెన్స్, అండ్ దాంతోపాటు ఇండియన్ డిఫెన్స్ కి ఏమైనా ఇది చేసేటట్టు ఆయన ఏమైనా ప్రవర్తించిన, ఫారిన్ అఫైర్స్ ని భంగం కలిగించేటట్టు ఆ వ్యక్తి ఏమైనా చేస్తాడేమో అని అనుమానం ఉన్నా ఏం చేస్తారు, ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. రైట్. కానీ గవర్నమెంట్ తనకిచ్చినటువంటి ఆయుధం ఏదైతే ఉంటుందో, ఈ వెపన్ ఏదైతే ఉంటుందో, దీన్ని చాలా చాలా మిస్యూజ్ చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్కి ఎగనిస్ట్ గా మాట్లాడే వాళ్ళు పబ్లిక్ ఆర్డర్ కి ఇది చేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశం మీద బై యూజింగ్ దిస్ ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం కానీ డిటైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్తాను చూడండి. సుప్రీంకోర్టు ఏమంది అంటే, ప్రివెంటివ్ డిటెన్షన్ ఇస్ ఏ నెససరీ ఈవిల్. ఇట్ ఈస్ ఎన్ ఈవెల్. ఇది చాలా చాలా చెడ్డదంట, చాలా చాలా భూతం అంట, కానీ ఇట్ ఈస్ నెససరీ, కానీ అది అవసరం. పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయాలన్నా, ఫారిన్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలన్నా, నో, వీటన్నింటినీ ఇన్ష్యూర్ చేయాలంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది అవసరం, కానీ ఇట్ ఈస్ అన్ ఈవెల్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ టు ప్రివెంట్ పబ్లిక్ డిజార్డర్. పబ్లిక్ డిజార్డర్ని ప్రివెంట్ చేయడానికి మాత్రమే దీన్ని వాడాలి అని మళ్ళీ మళ్ళీ చెప్పడం అనేది జరిగింది. ద కోర్ట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ద ఫ్యాక్ట్స్ బాట్ బిఫోర్ ఇట్ డైరెక్ట్లీ అండ్ ఇన్ఎవిటబుల్లీ లీడ్ టు హార్మ్, డేంజర్ ఆర్ అలారం ఆర్ ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అమంగ్ ద జనరల్ పబ్లిక్ ఆర్ ఎనీ సెక్షన్ దేర్ ఆఫ్ ఎట్ లార్జ్. సో ఒకవేళ పీపుల్కి హార్మ్ కానీ, లేకపోతే డేంజర్ కానీ, లేకపోతే ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ కలగజేసేటటువంటి వ్యక్తుల మీద మాత్రమే ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది వాడాలి, కానీ ప్రతి దగ్గర ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది వాడకూడదు అని చెప్పి ఒక తీర్పులు ఇస్తూ సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ద స్టేట్ షుడ్ నాట్ ఆర్బిట్రరీలీ రిసార్ట్ టు ప్రివెంటివ్ డిటెన్షన్. ఎలా పడితే అలాగే ప్రివెంటివ్ డిటెన్షన్ ని ఉపయోగించకూడదు లాస్ ని. అర్థమైందా? సో వెన్ ఎవర్ ఎన్ ఆర్డర్ అండర్ ఏ ప్రివెంటివ్ డిటెన్షన్ లా ఈజ్ ఛాలెంజ్డ్. ఒకవేళ ఒక వ్యక్తి ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేశాడు అనుకోండి, ఒకవేళ ఆయన ఛాలెంజ్ చేశాడు అనుకోండి కోర్టులో, నేను ప్రివెంటివ్ డిటెన్షన్ ద్వారా నాకు అరెస్ట్ చేశారు, వై, ప్రివెంటివ్ డిటెన్షన్ లా నా మీద ఉపయోగించాల్సినంత పని నేనేం చేశాను అని చెప్పి కోర్టులో ఛాలెంజ్ చేస్తే, కోర్టులో మొదట ఏం చూడాలి అంటే, ఇట్ మస్ట్ టాస్క్ ఇన్ డిసైడింగ్ ఇట్స్ లీగాలిటీ. నిజంగా అవసరం ఉందా, ప్రివెంటివ్ డిటెన్షన్ మీద అరెస్ట్ చేసే అవసరం ఉందా, లేకపోతే కామన్ లాస్ ఏమైనా ఉన్నాయా, ఆర్డినరీ లాస్ మీద కూడా అరెస్ట్ చేయొచ్చా అనేటటువంటి విషయాన్ని ముందు ఆలోచించాలి. ఆర్డినరీ లాస్ మీద ఆయన అరెస్ట్ చేసేటటువంటి హక్కు, అధికారం ఉంటే, అవకాశం ఉంటే, ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఆర్బిటరీగా ఎలా పడితే అలాగా వాడకూడదు అని చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ టూ డ్రంక్ గైస్ ఆర్ ఫైటింగ్, ఇద్దరు డ్రంక్ గైస్ ఫైట్ చేస్తున్నారు అనుకోండి ఆన్ రోడ్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్, అది తప్పకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ డిజార్డర్. అలా అని చెప్పి పబ్లిక్ డిజార్డర్ అవుతుందని చెప్పి కాదు. అర్థమైందా? ద సొల్యూషన్ హీర్ ఈస్ వాజ్ నాట్ ప్రివెంటివ్ డిటెన్షన్. సో ప్రతి తాగిన వ్యక్తిని మనం ఇది చేసేస్తామా, తాగిన వ్యక్తులు గొడవ పెట్టుకుంటున్నారని చెప్పి ప్రతి తాగిన వ్యక్తిని మనం ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది చేస్తామా, చేయకూడదు. దట్ ఈస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, బట్ దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ పబ్లిక్ డిజార్డర్. అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? లిబర్టీ ఆఫ్ ఎ సిటిజన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ వన్ బై అవర్ ఫోర్ ఫాదర్స్ ఆఫ్టర్ లాంగ్ హిస్టారికల్ ఆర్డియస్ స్ట్రగుల్స్. నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేటటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయత్నం తర్వాత మన తాలూకా ఫోర్ ఫాదర్స్ సంపాదించుకున్నటువంటి స్వేచ్ఛ ఇది, సంపాదించి మన భారత పౌరులకు అందించినటువంటి స్వాతంత్రం ఇది. సో స్వతంత్ర భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకి ఎప్పుడూ భంగం వాటిల్లకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం వాటిల్లకూడదు. లేకపోతే ఒకవేళ మనం భంగం వాటిల్లైతే అంత కష్టపడి మన ఫోర్ ఫాదర్స్ మనకి ఏదైతే స్వాతంత్రం ఇచ్చారో దాన్ని నువ్వు అగౌరవపరుస్తున్నట్టే అని సుప్రీంకోర్టు చాలా ఘాటుగా, చాలా తీవ్రంగా మాట్లాడడం అనేది జరిగింది. అర్థమైందా? ది సుప్రీంకోర్టు స్టేట్మెంట్స్ మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో వాడితే అద్భుతంగా ఉంటుంది ఆన్సర్, మ్యాజికల్ గా ఉంటుంది ఆన్సర్. అర్థమైందా? సో దీస్ ఆర్ వావ్ ఫ్యాక్టర్స్ అండి. ఆన్సర్ అందరూ మామూలుగా రాస్తారు, బట్ యూ నీడ్ సమ్ వావ్ ఫ్యాక్టర్ ఇన్ యువర్ ఆన్సర్, లైక్ యూజింగ్ డయాగ్రామ్స్ కానీ, యూజింగ్ ది స్టేట్మెంట్స్ కానీ, యూజింగ్ వండర్ఫుల్ కోట్స్ ఏవైతే ఉన్నాయి కోట్స్ కానీ, అవి మీకు ఆన్సర్ రైటింగ్ లో కనిపించాలి. సో ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ మిమ్మల్ని ట్రిగ్గర్ చేసింది అనుకోండి, అబ్బా ఎంత బాగుంది అని ఎప్పుడైనా ఎడిటోరియల్ చదువుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, ఒక నోట్స్ పెట్టుకొని దాన్ని నేను ఎప్పుడూ చెప్తాను, ఒక వావ్ నోట్స్ అనేటటువంటి నోట్స్ తయారు చేసుకోండి. వావ్ నోట్స్ లో వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్, కోట్స్ మీకు కనిపించిన, ఇప్పుడు సెడిషన్ లా చదువుతున్నప్పుడు మహాత్మా గాంధీ ఒక మాట అంటారు, ఇట్ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ ఆల్ లాస్ దట్ ఆర్ డిజైన్డ్ బై ద బ్రిటిష్ టు కట్టైల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో బ్రిటిష్ ప్రభుత్వం ప్రజల తాలూకా హక్కుల్ని కాలు రాయడానికి తెచ్చినటువంటి చాలా చట్టాల్లో
ఇది యువరాజు వంటిది అని సెడిషన్ లా అంటానండి మహాత్మా గాంధీ. నాకు చదివినప్పుడు భలే అనిపించింది. నేను సెడిషన్ లా మీద వీడియో చేసినప్పుడు కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వెంటనే నా దగ్గర ఒక వావ్ నోట్స్ ఉంటుంది. ఆ వావ్ నోట్స్ లో నేను రాసుకుంటాను. వెన్ ఎవర్ యూజ్ ఎనీ క్లాస్ చెప్పేటప్పుడు కానీ వెన్ యూజ్ దోస్ కైండ్ ఆఫ్ వర్డ్స్, అది వెంటనే మనకి దీనిగా ఉండడం అనేది జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. అర్థమైందా? సో ఇలాంటి వావ్ నోట్స్ ఒకటి ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకటి ఒకటి పెట్టుకోండి, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ట్రస్ట్ మీ, యూ కెన్ కౌంట్ ఆన్ మీ. ఓకేనా? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్స్, ప్రొడక్టివ్ సజెషన్స్. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ అండి. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్ అమ్మా. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? అండ్ వీలైతే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వండి, లేకపోతే యూపీఎస్సీ ఎన్సీఆర్టీ కోర్స్ అయినా మీరు తీసుకోండి. జస్ట్ 10,000 కదా, 15th లోపు జాయిన్ అయితే ఫౌండేషన్ కోర్సు బేసిక్స్ అన్ని స్ట్రాంగ్ అయిపోతాయి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. కరెంట్ అఫైర్స్ కోర్స్ 6,000 ఉంది ఇప్పుడు ఫీజు. 7వ తారీఖు తర్వాత 7,000 అవబోతుంది. ఈ లోపే జాయిన్ అవ్వండి. ఓకేనా? లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తున్నటువంటి కోర్స్. సరేనమ్మా, మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్ లో కలుద్దాం. సో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను అక్కడ రిప్లై ఇస్తాను. ఓకేనా? బాయ్ నాన్న.